ఎస్. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా ముఖ్యమైనటువంటి వర్డ్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వీటికి కంజంక్షన్స్ అని అంటారు. కంజంక్షన్స్. సో కంజంక్షన్స్ చిన్న పిల్లలకి ఈ కంజంక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి సీక్వెన్స్లో భాగంగా సో వీటిని కనెక్టింగ్ వర్డ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కనెక్టింగ్ వర్డ్స్. ఓకే, అంటే అర్థాన్ని కలిగినటువంటి పూర్తి అర్థాన్ని కలిగినటువంటి లింగ్విస్టిక్ యూనిట్స్ని ఒకదానితో ఒకటి కలపడానికి మనకు ఉపయోగపడేటువంటి ఒక వర్డ్ కాన్సెప్ట్ని ఏమంటాము అంటే కంజంక్షన్ అని అంటాం. పూర్తి అర్థాన్ని అంటే లాంగ్వేజ్లో అర్థాన్ని కలిగినటువంటి అతి చిన్న యూనిట్ వర్డ్ అవుతుంది. ద స్మాలెస్ట్ యూనిట్ విత్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ వర్డ్. సో వర్డ్ అనేటువంటి ద స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ యూనిట్ అని కూడా చెప్పవచ్చు. సో వర్డ్ తర్వాత అంటే లాంగ్వేజ్లో లెటర్స్ లేదా సౌండ్స్ ఒకదానితో ఒకటి కలిసి సిలబుల్స్ ఏర్పడతాయి. సిలబుల్స్ ఒకదానితో ఒకటి కలిసి వర్డ్స్ ఏర్పడతాయి. వర్డ్స్ ఒకదానితో ఒకటి కలిసి ఫ్రేజెస్ ఒకదానితో ఒకటి కలిసి క్లాజెస్ ఒకదానితో ఒకటి కలిసి సెంటెన్సెస్. సో ఈ విధంగా కదా క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అయితే ఇందులో మీనింగ్ను కలిగినటువంటి ఎక్స్ప్రెషన్స్గా వేటికి పేరు అంటే వర్డ్స్కి మరియు సెంటెన్సెస్కి పేరు. వర్డ్స్కి మరియు సెంటెన్సెస్కి పేరు. ఓకే, సో ప్రస్తుతానికి మనం ఇంగ్లీష్ గ్రామర్ మీద ఉన్నాం. మెథడాలజీ వచ్చినప్పుడు సెంటెన్స్ కంటే ఇంకా పెద్ద యూనిట్ ఉంది. సెంటెన్స్ కంటే మీనింగ్ఫుల్ యూనిట్ సెంటెన్స్ కంటే పెద్దది ఇంకా ఉంది లాంగ్వేజ్లో అనేటువంటి దాన్ని అక్కడ మనం డిస్కస్ చేస్తాం. అయితే మొత్తానికి వర్డ్స్కి సెంటెన్సెస్కి మీనింగ్ ఉంటుంది. సో వర్డ్ అనేటువంటిది ద స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్, సెంటెన్స్ అనేటువంటిది ద బిగ్గెస్ట్ మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్. అర్థాన్ని కలిగినటువంటి ఏవైనా రెండు వర్డ్స్ని కానీ అర్థాన్ని కలిగినటువంటి ఏవైనా రెండు సెంటెన్సెస్ కానీ సో వర్డ్కి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, సెంటెన్స్కి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ మీనింగ్ కలిగినటువంటి ఈ యూనిట్స్ని కలపడానికి ఉపయోగించేటువంటి ఆ పదాన్ని ఏమంటామంటే కంజంక్షన్ అంటాం. కలపడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి కంజంక్షన్కి మరి ఒక పేరు ఏంటి అంటే సో కనెక్టింగ్ వర్డ్ అని అంటాం. సో దీనికి మరి ఒక పేరు ఉంది. ఏంటది అంటే కొహెరెన్స్ మార్కర్ అని పేరు. కొహెరెన్స్ మార్కర్. కొహెరెన్స్ అని అంటే రిలేషన్ అని, కొహెరెన్స్ అంటే లింకేజ్ అని. ఒక పారాగ్రాఫ్లో ఉండేటువంటి సెంటెన్సెస్ మధ్య యూనిటీని పెంచడానికి, ఒక సెంటెన్స్లో ఉండేటువంటి వర్డ్స్ మధ్య యూనిటీని పెంచడానికి మనకు ఉపయోగపడేటువంటి ఒక పర్టికులర్ గ్రామటికల్ కేటగిరీని ఏమంటామంటే కంజంక్షన్ అని అంటాం. సో ఆ యూనిటీని పెంచడానికి, ఆ రిలేషన్ని పెంచడానికి, సో పారాగ్రాఫ్లో సెంటెన్సెస్ మధ్య, సెంటెన్స్లో వర్డ్స్ మధ్య ఆ యూనిటీని పెంచడానికి మనకి ఒక డివైజ్ అవసరమవుతుంది. ఆ డివైజ్ పేరే కొహెరెన్స్ డివైస్ లేదా కొహెరెన్స్ మార్కర్ అంటాం. కొహెరెన్స్ మార్కర్ అంటే ఇది కంజంక్షన్కి బైవర్డ్గానే మీరు కన్సిడర్ చేయాలి. సో పారాగ్రాఫ్లో ఉండేటువంటి సెంటెన్సెస్ మధ్య యూనిటీని పెంచడానికి మనం కంజంక్షన్ యొక్క సహాయాన్ని తీసుకుంటాం. సెంటెన్సెస్లో ఉండేటువంటి వర్డ్స్ మధ్య లేదా పారాగ్రాఫ్లో ఉండేటువంటి కొన్ని సెంటెన్సెస్ మధ్య కూడా దీని యొక్క హెల్ప్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా వర్డ్స్ మధ్య మరియు సెంటెన్సెస్ మధ్య వాటిని కలపడానికి ఉపయోగించేటువంటి గ్రామటికల్ కేటగిరీని ఏమంటామంటే కంజంక్షన్ అని అంటాం. సో ఈ కంజంక్షన్స్ చాలా చాలా పవర్ఫుల్. ఇవి ఈ కంజంక్షన్స్ మీద ప్రశ్న లేకుండా రేపటి ఎగ్జామినేషన్లో పేపర్ సెట్ చేయడానికి వీలు కాదు. మనం ఏమనుకుంటున్నాం, సో టోటల్ ఇంగ్లీష్ గ్రామర్లో వర్బ్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది, వర్బ్ అప్లికేషన్కి చాలా వెయిటేజ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. వర్బ్ తర్వాత అంత వెయిటేజ్ కలిగినటువంటి గ్రామటికల్ కేటగిరీ ఏంటంటే కంజంక్షనే. ఈ కంజంక్షన్స్ అనేటువంటివి వర్డ్స్ని సెంటెన్సెస్ని ఒకదానితో ఒకటి కలిపి ఓవరాల్గా ఒక యూనిటీని తీసుకురావడానికి, ఓవరాల్గా లిజనర్కి కానీ లేకపోతే రీడర్కి కానీ సో ఒక కాంప్రహెన్సివ్ మీనింగ్ తీసుకురావడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అందుకనే వీటిని కొహెరెన్స్ మార్కర్ లేదా కొహెరెన్స్ డివైజెస్ అని అంటాం, లేదా కనెక్టింగ్ వర్డ్స్ అని కూడా అంటాం. ఈ కంజంక్షన్స్ అనేటువంటివి వీటి యొక్క కంజంక్షన్స్ మీద సోలోగా ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంది. కంజంక్షన్ అంటే ఏంటి, కంజంక్షన్స్ ఎన్ని రకాలు అని అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ దెన్ రెండవ ఏరియా ఏంటి అంటే కంజంక్షన్ లాగా కనబడుతూ వేరే గ్రామటికల్ కేటగిరీగా యాక్ట్ చేసేటువంటి వర్డ్స్ మీద ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక మూడవది ఏంటి అంటే కంజంక్షన్ యొక్క అప్లికేషన్ అయినటువంటి సో వర్డ్ ఆర్డర్, అంటే
సెంటెన్సెస్ని వాటి యొక్క స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకుని 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఒకటి సింపుల్ సెంటెన్సు, రెండవది కాంపౌండ్ సెంటెన్సు, మూడవది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇటీవల కాలంలో కాంపౌండ్ కాంప్లెక్స్, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ అనేటువంటివి కూడా క్వశ్చన్ పేపర్లో కనపడుతున్నాయి. అయితే అవి ఏం పెద్ద కాన్సెప్ట్లు ఏం కావు. మనకి ఓవరాల్గా 4 ఆప్షన్స్ ఉంటాయి కదా మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్లో. ఒక సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటే 3 ఆప్షన్సే అవుతాయి. ఇక 4వ ఆప్షన్ని వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసి పెడుతున్నారు. అది ఒక సప్లిమెంటరీ ఫామ్, అది ఒక స్టాండర్డైజ్డ్ ఫామ్ అయితే కాదు. వాటిని అన్నింటినీ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను కన్సాలిడేట్ చేస్తున్నా, ఎందుకంటే నేను నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటున్నా. కనెక్టింగ్ వర్డ్ లేదా కంజంక్షన్ అనేటువంటిది అర్థాన్ని కలిగినటువంటి పదాలని ఒకటి చేయడానికి, లేదా అర్థాలు కంప్లీట్ మీనింగ్ కలిగినటువంటి సెంటెన్సెస్ని ఒకటి చేయడానికి, లేదా వాటి మధ్య రిలేషన్ ఏర్పరచడానికి ఉపయోగిస్తాం. అందుకనే కంజంక్షన్కే కనెక్టింగ్ వర్డ్ అని అంటాం. సో కంజంక్షన్కే కోహెరెన్స్ మార్కర్ అనేటువంటి పేరును కూడా పిలుస్తాం. ఇప్పుడు కంజంక్షన్ మీద ప్రశ్న ఎన్ని రకాలుగా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. కంజంక్షన్. సో కంజంక్షన్ దీని మీద ప్రశ్న ఎన్ని రకాలుగా వస్తుంది. మొట్టమొదటిది టైప్స్ ఆఫ్ కంజంక్షన్. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. సో ఎన్ని రకాల కంజంక్షన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి, ఆ కంజంక్షన్స్ మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏదైనా ఒక కంజంక్షన్ ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ కంజంక్షన్, ఏ కేటగిరీ ఆఫ్ కంజంక్షన్ కిందకి వస్తుంది అనేటువంటి ప్రశ్న అడగవచ్చు. ఇక రెండవది ఏంది అంటే, సో అవి కంజంక్షన్స్ అనేటువంటి పేరును తీసుకొని ఉంటాయి, అయితే వాటిని వేరే గ్రామటికల్ కేటగిరీగా కూడా యూస్ చేస్తూ ఉంటారు. అవి చూడడానికి లేదా ఎక్కువ వైడ్ యూసేజ్లో అవి కంజంక్షన్స్గానే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో అవే కంజంక్షన్స్ వేరే గ్రామటికల్ కేటగిరీగా యాక్ట్ చేస్తాయి. సో ఇది కూడా మరొక విషయం మీరు గమనించాల్సింది. ఇక కంజంక్షన్కు సంబంధించినటువంటి అప్లికేషన్ అని అంటే, సో కంజంక్షన్స్, నెంబర్ ఆఫ్ కంజంక్షన్స్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని 3 కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తాం. అవి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ ఈ విధంగా 3 కేటగిరీస్గా ఆ సెంటెన్స్ యొక్క వర్డ్ ఆర్డర్ని బేస్ చేసుకొని, ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, ఆ సెంటెన్స్లో యూజ్ చేసినటువంటి కంజంక్షన్స్ని బేస్ చేసుకొని మనం 3 రకాల సెంటెన్సెస్గా చేస్తాం. ఓకే, వీటి గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. చూడండి, ఒక్కొక్కటే నేను ఏ విధంగా ప్రశ్న అడుగుతారనేటువంటి విషయాన్ని చెబుతున్నా. ఎస్, సో కంజంక్షన్స్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. సో ఎన్ని రకాల కంజంక్షన్స్ ఉన్నాయి? నెంబర్ 1 కోఆర్డినేట్ కంజంక్షన్. రెండవది సబార్డినేట్ కంజంక్షన్. సో ఇవి ప్రధానమైనటువంటి టైప్స్ అన్నమాట. కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్. చూడండి, ఇంగ్లీష్ అనేటువంటిది అది బ్రిటిషర్కి సంబంధించినటువంటి నేటివ్ లాంగ్వేజ్. నేటివ్ స్పీకర్ యూస్ చేసిన విధంగా ఇంగ్లీష్ని నాన్ నేటివ్ స్పీకర్స్, అంటే మనలాంటి ఇంగ్లీష్ని మైగ్రేటెడ్ ఫామ్లో నేర్చుకునేటువంటి మనలాంటి వాళ్ళము ఆ స్టైల్ని కానీ ఆ కంపోజిషన్ని కానీ ఫాలో కావాలంటే కష్టమే. అయితే నేనేమంటున్నా, నేటివ్ స్పీకర్ 2 రకాల స్టాండర్డైజ్డ్ కంజంక్షన్స్ను మాత్రమే స్టడీ చేస్తాడు. అయితే నాన్ నేటివ్ స్పీకర్స్ ఏం చేస్తారు అంటే, ఈ 2 రకాల కంజంక్షన్స్ నుంచి మరికొన్ని రకాలు తాము అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం మరికొన్ని రకాలను కూడా తయారు చేసుకుంటారు. అందుకనే మనం ఎప్పుడు కూడా సో కోఆర్డినేట్, సబార్డినేట్ 2 రకాల కంజంక్షన్సే మేజర్ కంజంక్షన్స్. సో వీటి మీదనే ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే నాన్ నేటివ్ స్పీకర్స్ అయినటువంటి మనం ఈ 2 రకాల కంజంక్షన్స్తో పాటుగా మరికొన్ని రకాలను తయారు చేసుకున్నాం. ఆ తయారు చేసుకున్నవన్నీ కూడా సప్లిమెంటరీ ఫామ్సే. మన వర్బ్స్లో కూడా ఇదే మాట అనుకున్నాం. V1, V2, V3 ఇవి స్టాండర్డైజ్డ్ ఫామ్స్. అయితే V4, V5 అంటే
సింపుల్ ప్రజెంట్ ఫామ్లో ఉండేటువంటి బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఒకటి, పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఒకటి అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, ఈ మూడే స్టాండర్డైజ్డ్ ఫామ్స్. అయితే V4 దానినే ప్రజెంట్ పార్టిసిపుల్ అని అంటాం, V5 దానినే టు ఇన్ఫినిటివ్ అంటాం. ఈ V4లు V5లు యాక్చువల్గా నేటివ్ స్పీకర్కు తెలియదు, ఈ 3 రకాలే తెలుసు. ఈ 4, 5 అనేటువంటివి వీటి యొక్క సహాయంతో V4 అనేది V1 ప్లస్ ఇంగ్, దెన్ V5 అనేది 2 ప్లస్ V1. సో అంటే వీటి యొక్క సప్లిమెంటరీ ఫామ్సే అవి అనమాట. అలాగే కంజంక్షన్స్ కూడా, సో కోఆర్డినేట్, సబార్డినేటే మేజర్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. కాకపోతే కొన్ని సప్లిమెంటరీ ఫామ్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా నేను మీకు డిస్కస్ చేస్తా. ఏంటది అంటే కాంపౌండ్ కంజంక్షన్స్ అండ్ దెన్ కోరిలేటివ్ కంజంక్షన్స్. ఓకేనా, కోరిలేటివ్ కంజంక్షన్స్. సో ఇవి 4 రకాల కంజంక్షన్స్గా మనకు కనబడతాయి. మేజర్గా మనం వేటిని డిస్కస్ చేయాలి అంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేట్ కంజంక్షన్సే డిస్కస్ చేస్తాం. చూడండి, కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే ఏవైనా రెండు సెంటెన్సెస్ మనం ఏం చెప్పుకున్నాం? కంజంక్షన్ అంటే 2 పదాలను కలపడానికైనా, 2 వాక్యాలను కలపడానికైనా, సెంటెన్సెస్ను కలపడానికైనా ఉపయోగపడేటువంటి ఆ కనెక్టింగ్ ఏజెంట్నే మనం కంజంక్షన్ అని అంటాం. ఓకే, conjunction is a word which connects 2 words or 2 sentences in the language. ఎందుకు వర్డ్స్ సెంటెన్సెస్ తీసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మీకు చెప్పి ఉన్నాను నేను. లాంగ్వేజ్లో పూర్తి అర్థాన్ని కలిగినటువంటి 2 యూనిట్లు, ఒకటి వర్డ్, రెండోది సెంటెన్సు. అంటే అత్యంత చిన్న యూనిట్ వర్డ్, అత్యంత పెద్ద యూనిట్ సెంటెన్సు. ఈ అర్థాన్ని కలిగినటువంటి రెండింటిని కలపడానికి ఉపయోగపడే వాటినే కంజంక్షన్ అని అంటాం. ఈ కంజంక్షన్స్ని మనం 2 రకాలుగా బ్రాడ్గా డివైడ్ చేస్తాం. ఒకటి కోఆర్డినేట్ కంజంక్షన్, రెండోది సబార్డినేట్ కంజంక్షన్. ఏంటి కోఆర్డినేట్ కంజంక్షన్, ఏంటి సబార్డినేట్ కంజంక్షన్ అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే రేపటి ఎగ్జామినేషన్లో లిస్ట్ ఆఫ్ కంజంక్షన్స్ అన్నింటినీ బైహార్ట్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్తే మీకు వనగూడాల్సినటువంటి ఉపయోగం వనగూడకపోవచ్చు, అంటే రావాల్సినటువంటి ఉపయోగం, బెనిఫిట్ రాకపోవచ్చు ప్రిపరేషన్ ద్వారా. అందుకని నేనేమంటున్నా, వై దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ కంజంక్షన్ ఈజ్ టైటిల్డ్ విత్ కోఆర్డినేట్, వై దిస్ వన్ విత్ సబార్డినేట్ అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటే రేపటి ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఒక లాంగ్వేజ్ అనేటువంటిది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. లాంగ్వేజ్ ఈజ్ నాట్ రూల్ బేస్డ్, లాంగ్వేజ్ ఈజ్ సెన్స్ ఆర్ మీనింగ్ బేస్డ్. మన యూసేజ్, యూటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్వేజ్ చాలా చేంజెస్ తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా లాంగ్వేజ్ని రిటర్న్ ఫామ్లో ప్రాక్టీస్ చేయకూడదు. సో కాన్సెప్ట్ను అర్థం చేసుకుని మీరు సాధ్యమైనంత వరకు డైలీ లైఫ్లోకి దాన్ని కనుక ఇన్వైట్ చేసినారు అంటే అప్పుడు లాంగ్వేజ్ని ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇంత షార్ట్ స్పాన్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కంపోజ్డ్ సిలబస్ని ఆ విధంగా చేయడానికి వీలు కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నాన్ని నేను చేస్తున్నా. ఆ ప్రయత్నము మీరు ఇన్వైట్ చేసుకున్నారు అంటే తప్పనిసరిగా మీకు ఫలితం ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. కోఆర్డినేట్ కంజంక్షన్ చూడండి, రెండు సెంటెన్సెస్, రెండింటికి కూడా కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఓకే, ఏవైనా 2 సెంటెన్సెస్, రెండింటికి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం చేయడానికి కోఆర్డినేటర్ అనేటువంటి పదం డైలీ లైఫ్లో విని ఉంటారు కదా. సో రెండింటిని అంటే ఈక్వల్ వాల్యూ కలిగినటువంటి 2 సెంటెన్సెస్ని ఒకటి చేయడానికి మనం ఇక్కడ ఏదైతే కంజంక్షన్ పెడతామో ఆ కంజంక్షన్ ఏమంటామంటే కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాం. ఏ 2 సెంటెన్సెస్ని అయితే లేదా ఏ 2 వర్డ్స్ని అయితే కలపాలనేటువంటి ప్రయత్నంలో కంజంక్షన్ అక్కడ చేస్తూ ఉంటుందో ఆ 2 వర్డ్స్ లేదా 2 సెంటెన్సెస్కి కంప్లీట్ మీనింగ్, రెండింటికి కంప్లీట్ మీనింగ్ ఉంది అంటే అప్పుడు ఆ రెండింటిని కలపడానికి ఉపయోగించేటువంటి కంజంక్షన్ ఏమంటామంటే కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాం. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్నే అది కలిపేటువంటి విధానాన్ని బట్టి క్యుములేటివ్ కంజంక్షన్స్, అడ్వర్జేటివ్ కంజంక్షన్స్, ఇల్లేటివ్ కంజంక్షన్స్ అండ్ దెన్ ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్, ఇలా రకరకాలుగా వీటిని క్లాసిఫై చేస్తాం. కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఆర్ ద కంజంక్షన్స్ విచ్ కంబైన్ 2 parts of the language, either words or sentences, if they carry their own meaning. అవి పూర్తి అర్థాన్ని క్యారీ చేస్తున్నటువంటి సందర్భంలో
ఆ రెండు యూనిట్స్ని కలపడానికి ఉపయోగించేటువంటి దాన్ని కోఆర్డినేట్ కంజంక్షన్ అంటాం. లాంగ్వేజ్లో ఇండివిజువల్ మీనింగ్ కలిగినటువంటి వర్డ్స్ మరియు సెంటెన్సెస్ అని చెప్పినాం. కాబట్టి రెండు వర్డ్స్ను ఒకటి చేయడానికి లేదా రెండు సెంటెన్సెస్ను ఒకటి చేయడానికి మనం ఉపయోగించుకునేటువంటి కంజంక్షన్ ఏమంటామంటే కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాం. సో అవి రెండింటికి పూర్తి అర్థాన్ని కలిగి ఉన్నప్పుడు. అయితే ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ని తిరిగి అవి ఉపయోగించేటువంటి విధానాన్ని బట్టి మనం 4 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి క్యుములేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్, రెండవది అడ్వర్సేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్, మూడవది ఇల్లేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్ అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్. ఓకేనా? సో క్యుములేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్ చూడండి, మామూలుగా మన మిత్రులు క్లాసెస్ చెప్తున్నటువంటి ఫెసిలిటేటర్స్ సో కంజంక్షన్స్, ముఖ్యంగా కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటేనే ఫ్యాన్ బాయ్స్ అని ఏదో ఒక రకమైనటువంటి ఇండికేషన్, ఒక క్లూ లాంటి నీమోనిక్ టర్మ్ ఒకటి ఇచ్చి సో దాన్ని బేస్ చేసుకుని దీన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తుంటారు. ఓకే, అవన్నీ తాత్కాలికం, లాంగ్వేజ్లో అట్లాంటివన్నీ ఎప్పటికీ వర్కౌట్ కావు. మీరు సో ఆ ఫారు అండ్ నారు, బట్టు, ఆరు, ఎట్టు, సిన్సు లాంటివి వీటినన్నింటినీ సో సిన్సు ఆర్ సో చిట్ట చివర్లో సో ఎస్ సో ఇటువంటివి నేర్చుకొని పోతే ఇవి మాత్రమే అడగాలని గ్యారంటీ లేదు కదా. చాలా కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయి. కేవలం మీరు అక్కడ నేర్చుకునేటువంటి 7, 8 కంజంక్షన్లు మాత్రమే కోఆర్డినేట్ కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి నీమోనిక్ అటెంప్ట్స్ను చేసేటువంటి ప్రయత్నం లాంగ్వేజ్లో చేయకపోతేనే బాగుంటుంది అనేటువంటిది నా సలహా. నేర్చుకున్నంత వరకు పర్ఫెక్ట్గా ఆ కాన్సెప్ట్ మీద పట్టును సాధించాలి. సో కోఆర్డినేట్ కంజంక్షన్ పేరులోనే ఉంది, అది కోఆర్డినేట్ చేస్తుంది ఈక్వల్ మీనింగ్ కలిగినటువంటి ఏవైనా 2 మీనింగ్ఫుల్ పార్ట్స్ని. ఓకేనా? రైట్. సో ఇక కోఆర్డినేట్ కంజంక్షన్స్ని క్యుములేటివ్, అడ్వర్సేటివ్, ఇల్లేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ అనేటువంటి టైటిల్స్తో చేసినారు కదా. క్యుములేటివ్ అంటే రెండింటిని మొత్తంగా చెప్పడానికి, అసలు కంజంక్షన్ అంటేనే రెండింటిని కలుపుతుంది. అయితే రెండు సమానమైనటువంటి అర్థాలని సో సాధ్యమైనంత వరకు పాజిటివ్ అర్థాలు ఉన్నటువంటి వాటిని కలిపేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు క్యుములేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాం. సో క్యుములేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటేనే మీరు ఆ లిస్ట్ అంతా ఒక దగ్గర రాసి పెట్టుకొని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక అడ్వర్సేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే రెండు వ్యతిరేక భావాలు కలిగినటువంటి ఏవైనా సెంటెన్సెస్ని, వర్డ్స్ని మనం ఒకటి చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు అడ్వర్సేటివ్ అని అంటాం. ఇల్లేటివ్ అని అంటే ఒక పార్టీ యొక్క ప్రభావం, రెండింటిని కలుపుతాం కదా, అందులో ఒకదాని యొక్క ప్రభావం మరొక దాని మీదకి వెళ్తూ ఉంటే అప్పుడు మనం యూజ్ చేసేటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్స్ని ఏమంటామంటే ఇల్లేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని అంటాం. ఓకే, ఆల్టర్నేటివ్ అంటే ఏవైనా రెండింటి మధ్య, 2 పదాల మధ్య లేదా 2 సెంటెన్సెస్ మధ్య ఛాయిస్ని తెలియజేయడానికి ఉపయోగించేటువంటి కంజంక్షన్ ఏమంటాము అంటే ఎస్ ఆల్టర్నేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్. నేను మరొక క్లాస్ తీసుకున్నప్పుడు కోఆర్డినేట్ కంజంక్షన్ మీద మరొక క్లాస్ తీసుకున్నప్పుడు ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ రాసి అందులో ఉండేటువంటి కంజంక్షన్స్ ఏంటో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఓవరాల్గా కాన్సెప్ట్ ఏందో తెలుసుకుంటే మనం సెకండ్ లెవెల్లో దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కోఆర్డినేట్ కంజంక్షన్కు సంబంధించి. ఓకే, సో ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్స్ మీద మీకు అవగాహన ఉంటే రేపు సో మనం దీని యొక్క అప్లికేషన్ చెప్పుకున్నాం కదా, దీని యొక్క అప్లికేషన్ చెప్పుకున్నాం కదా, ఏంటది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంది కదా. సో ఏవైతే కంజంక్షన్స్ మీద మీకు అవగాహన కలుగుతుందో ఆ అవగాహనే ఆ సెంటెన్సెస్ని డిఫైన్ చేయడానికి లేదా రికగ్నైజ్ చేయడానికి లేదా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అది మేజర్ టాస్క్గా మీరు గమనించాలి. ఓకే, నో ప్రాబ్లం. సో టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ని నేను కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటో చెప్పిన. అయితే సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటి అంటే సో ఒకదానికి కంప్లీట్ మీనింగ్ ఉండదు, మరొకదానికి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఒకదానికి కంప్లీట్ మీనింగ్ ఉండదు, మరొకదానికి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. ఏ రెండింటినైతే మీరు కంబైన్ చేయాలనుకుంటున్నారో, ఏ 2 సెంటెన్సెస్ని అయితే మీరు కంబైన్ చేయాలనుకుంటారో ఆ 2 సెంటెన్సెస్లో ఒకదానికి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, ఇంకొక దానికి కంప్లీట్ మీనింగ్ ఉండదు. ఆ కంప్లీట్ మీనింగ్ లేనటువంటిది కంప్లీట్ మీనింగ్ ఉన్నదాని మీద ఆధారపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఐ రిపీట్, ఏవైనా 2 సెంటెన్సెస్ని కలపడానికి ఉపయోగించేటువంటి దాన్నే కంజంక్షన్ అని అంటాం. ఈ 2 సెంటెన్సెస్లో ఒకటి పూర్తి అర్థాన్ని కలిగి ఉంటుంది, ఒకటి పూర్తి అర్థాన్ని కలిగి ఉండక పూర్తి అర్థాన్ని పొందడం కోసం సో అదే సెంటెన్స్లో ఉండేటువంటి ఇంకొక భాగం ఉంది కదా, అంటే పూర్తి అర్థాన్ని కలిగిన భాగం ఉంది కదా, దాని మీద డిపెండ్ అయ్యే అర్థాన్ని పొందేటువంటి ప్రయత్నం. అంటే 2 కూడా ఈక్వల్ మీనింగ్స్ను కలిగి లేవు. ఒకటి కంప్లీట్ మీనింగ్, ఒకటి ఇన్కంప్లీట్ మీనింగ్. ఆ సందర్భంలో రెండింటిని కలపడానికి ఉపయోగించేటువంటి కంజంక్షన్ ఏమంటాము అంటే సబార్డినేట్ కంజంక్షన్ అని అంటాం.
ఓకేనా. ఈ సబార్డినేట్ కంజంక్షన్ అనేటువంటిది కోఆర్డినేట్ కంజంక్షన్ లాగా రెండు ఈక్వల్ మీనింగ్ ఉండేటువంటి వాటిని కలిపేటువంటి ప్రయత్నం చేయదు. సో ఒకదానికి ఇన్కంప్లీట్ మీనింగ్ అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో కంప్లీట్ మీనింగ్ కలిగినటువంటి ఆ పార్ట్ లేకపోతే ఇన్కంప్లీట్ మీనింగ్ ఉన్నటువంటి దానికి పూర్తి అర్థం రాదు అనమాట. ఇది ఖచ్చితంగా ఇంకొక దాని మీద ఆధారపడే ఉంటుంది. ఈ విధంగా అర్థం కోసం ఒకదాని మీద ఒకటి ఆధారపడే ఏవైనా రెండు రిప్రజెంటేషన్స్ని, అవి క్లాజులు కావచ్చు లేదా సెంటెన్సెస్ కావచ్చు, సో వాటిని కలపడానికి ఉపయోగించేటువంటి దానిని ఏమంటామంటే సబార్డినేట్ కంజంక్షన్ అని అంటాం. ఈ సబార్డినేట్ కంజంక్షన్ టైం ఆధారంగా చేసుకొని లేదా పర్పస్ని ఆధారంగా చేసుకొని లేదా కంపారిజన్ని ఆధారంగా చేసుకొని లేదా కన్సెషన్ని ఆధారంగా చేసుకొని రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. వాటిని సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ టైం, సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్ కంపారిజన్, కన్సెషన్ అండ్ ఎగ్జంప్షన్, ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో సబార్డినేట్ కంజంక్షన్స్ మీకు ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో అప్పుడు రేపు మీరు సెంటెన్సెస్ని చదివేటప్పుడు సబార్డినేట్ క్లాజెస్ అని వస్తాయి. అంటే అర్థం కోసం వేరే దాని మీద ఆధారపడతాయి కాబట్టి వాటిని డిపెండెంట్ క్లాజెస్ అని కూడా అంటాం. ఆ సబార్డినేట్ క్లాజెస్, డిపెండెంట్ క్లాజెస్ రేపటి ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. వాటిని ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు నౌన్ క్లాస్ తీసుకున్నా, అడ్జెక్టివ్ క్లాస్ తీసుకున్నా, అడ్వర్బియల్ క్లాస్ తీసుకున్నా ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్తోనే కలిగి ఉంటాయి. అంటే సబార్డినేట్ క్లాజెస్గానే వాటిని మనం కన్సిడర్ చేస్తాం. కేవలం మెయిన్ క్లాసెస్ను మాత్రమే కోఆర్డినేట్ కంజంక్షన్స్తో కలిపేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ కంజంక్షన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ కంజంక్షన్స్ వచ్చినాయి అంటే, ఒకటి కంటే ఎక్కువ కంజంక్షన్స్. యాజ్ అనేటువంటిది కంజంక్షన్, ఒకటి కంటే ఎక్కువ కంజంక్షన్. సో ఒక యూనిట్గా ఎక్కడైతే మనం యూస్ చేస్తామో ఈ టోటల్ యూనిట్ ఒకటి కంటే ఎక్కువ కంజంక్షన్స్ వచ్చి ఆ కంజంక్షన్స్ అన్నింటినీ యూస్ చేసినటువంటి కంజంక్షన్స్ అన్నింటినీ ఒకే యూనిట్గా మనం ఎక్కడైతే యూస్ చేస్తామో ఒకే యూనిట్గా విడివిడిగా కాకుండా అటువంటి సందర్భంలో ఆ పర్టికులర్ రిప్రజెంటేషన్ ఏమంటామంటే కాంపౌండ్ కంజంక్షన్ అని అంటాం. కోరిలేటివ్ కంజంక్షన్ అంటే ఇవి ఎప్పుడు జతలుగానే వస్తూ ఉంటాయి. బోత్, అండ్, ఏ ఇదరు, ఆరు, నే ఇదరు, నారు, వెదరు, నాటు. సో ఇవన్నీ కూడా కోరిలేటివ్ కంజంక్షన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇవి రెండు సప్లిమెంటరీ ఫామ్స్, ఇవి మేజర్ ఫామ్స్ కాదు. అంటే కోఆర్డినేట్, సబార్డినేట్ కంజంక్షన్ల సహాయంతో అవి ఏర్పడతాయి. ఓకేనా. సో ఆ కాంపౌండ్ కంజంక్షన్స్, కొరలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటో మీకు ఒక ఐడియా ఉంటే చాలు. దాని మీద ప్రశ్న ఫ్రేమ్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అవకాశాలు వేటికి ఉన్నాయి అంటే కోఆర్డినేట్ మరియు సబార్డినేట్ కంజంక్షన్లకే ఉన్నాయి. ఓకేనా. ఇది టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా నేను బ్రీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. కనెక్టింగ్ వర్డ్స్ లేదా కొహెరెన్స్ డివైజెస్ అయినటువంటి కంజంక్షన్స్ని ఓవరాల్గా రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తాం. మేజర్ డివిజన్ ఇది. ఒకటి కోఆర్డినేట్ కంజంక్షన్, రెండోది సబార్డినేట్ కంజంక్షన్. రెండు ఈక్వల్ మీనింగ్ కలిగినటువంటి, సమాన అర్థాలు కలిగినటువంటి సెంటెన్సెస్ని ఒకటి చేయడానికి మనం యూస్ చేసే కంజంక్షన్ని కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాం. అర్థం పరంగా రెండింటిలో ఒకదాని మీద ఒకటి ఆధారపడేటువంటి సెంటెన్సెస్ని కంబైన్ చేయడానికి ఉపయోగించేటువంటి కంజంక్షన్ ఏమంటామంటే సబార్డినేట్ కంజంక్షన్ అని అంటాం. సో ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ని అవి ఉపయోగించేటువంటి సెంటెన్సెస్ని ఆధారంగా చేసుకొని ఆ సెంటెన్సెస్ సప్లై చేసేటువంటి అర్థాన్ని ఆధారంగా చేసుకొని క్యుములేటివ్, అడ్వర్సేటివ్, ఇల్లేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ అనేటువంటి 4 రకాలుగా డివైడ్ చేస్తాం. ఈ 4 హెడ్డింగ్ల కింద ఉండేటువంటి కంజంక్షన్స్ అన్ని మీరు ఒక దగ్గర రాసుకొని ఒక చిన్న క్లారిటీ ఉంది అంటే రేపు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఆ నాలెడ్జ్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ దెన్ సబార్డినేట్ కంజంక్షన్స్ అవి రిప్రజెంట్ చేసేటువంటి విధానాన్ని బట్టి అది ఏవైనా ఒక కాన్సిక్వెన్స్ను రిప్రజెంట్ చేస్తుందా, లేకపోతే ఒక రీజన్ని రిప్రజెంట్ చేస్తుందా, ఒక టైంని రిప్రజెంట్ చేస్తుందా, ఒక కంపారిజన్ని రిప్రజెంట్ చేస్తుందా, ఒక కన్సెషన్ని రిప్రజెంట్ చేస్తుందా అనేదాన్ని బేస్ చేసుకొని సో ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ను తిరిగి రకరకాలుగా మనం డివైడ్ చేసుకుంటూ పోతాం. సో సబార్డినేట్ కంజంక్షన్స్ మీద మీకు క్లారిటీ ఉంది అంటే రేపు ఉదయాన్నే క్లాజెస్ను కానీ సెంటెన్సెస్ను కానీ కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేట్ కంజంక్షన్స్ మీద మీకు ఐడియా ఉంది అంటే రేపు క్లాజెస్, రకరకాల క్లాజెస్ ఉంటాయి. ఆ క్లాజెస్ని ఐడెంటిఫై చేయాలన్నా లేకపోతే సెంటెన్సెస్ని ఐడెంటిఫై చేయాలన్నా మీకు ఈ నాలెడ్జ్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండింటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లిస్ట్ అవుట్ చేసేసి ఆ కంజంక్షన్స్ అనేవి మీరు రాసుకొని సో వాటిని సెంటెన్స్ రూపంలో ఎలా ఉపయోగిస్తారు అనేటువంటి ఒక చిన్న, అంటే నేనేమంటున్నా చాలామంది మిత్రులు నాకు వచ్చేటువంటి క్వైరీస్లో, నాకు చేసేటువంటి కాల్స్లో అసలు గ్రామర్ అంటే ఎలా ప్రిపేర్ కావాలా, ఇదే మేజర్ క్వశ్చన్. మీరేదైనా రాసినటువంటి గ్రామర్ బుక్ ఉందా అని నన్ను అడుగుతూ ఉంటారు. అయితే గ్రామర్ అనేటువంటిది చాలా ఫ్లెక్సిబుల్. ఇది ఒక బుక్ రూపంలో రిటర్న్ ఫామ్లో పెట్టి మన భావాన్ని అంతా కూడా తెలియచేయలేం. ఇది కేవలం స్టూడెంటు ఎదురుగా కూర్చున్నప్పుడు మాత్రమే
సో మనం సబ్మిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయించగలం. మనం ఎంత అద్భుతంగానో ఆ గ్రామర్ పాయింట్స్ని రాసినప్పటికీ కూడా ఆ పాయింట్స్ చేరాల్సినటువంటి విధంలో అందరికీ చేరకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నం గ్రామర్ బుక్ను ఇంతవరకు నేను రాసేటువంటి ప్రయత్నం చేయలే. సో కాబట్టి ఏ కాన్సెప్ట్ను తీసుకున్నా అది నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఏ ఎగ్జామినేషన్ చూసుకొని దానికి ప్రశ్న ఎలాగ అడుగుతారు అనేటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే, సో మీ దగ్గర ఉండేటువంటి గ్రామర్ బుక్, మీ దగ్గర ఉండేటువంటి మెటీరియల్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో హౌ దీస్ కంజంక్షన్స్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది టాస్క్. కాబట్టి ప్రిపరేషన్ విధానం మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏరియాలోకి నేను వెళ్ళిపోతున్నా. సో టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అయిపోయింది. కంజంక్షన్స్, కొన్ని కంజంక్షన్స్ అవి కంజంక్షన్స్ లాగానే కాకుండా మరి ఏ ఇతర గ్రామటికల్ కేటగిరీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా మారుతాయి అనేటువంటి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో కంజంక్షన్స్ సో ప్రధానంగా అంటే చాలా తక్కువే ఉంటాయి. సో వాటిని ఒక్కసారి మీరు చూసినట్టయితే సరిపోతుంది. నేను సో ఎగ్జాంపుల్కి ఒక కంజంక్షన్ని మీతో షేర్ చేసుకుంటా. బట్ అనేటువంటిది ఒక కంజంక్షన్. ఇది ఏం కంజంక్షన్ అంటే కోఆర్డినేట్ కంజంక్షన్. ఇంకా డెప్త్కి వెళ్ళి ఏం కోఆర్డినేట్ కంజంక్షన్, 4 టైప్స్లో ఏ కోఆర్డినేట్ కంజంక్షన్ అన్నప్పుడు మనం అడ్వర్జేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాం. ఇచ్చినటువంటి 2 సెంటెన్సెస్లో అవి ఒక సెంటెన్స్ మరొక సెంటెన్స్ వ్యతిరేక భావాన్ని క్యారీ చేస్తున్నటువంటి సందర్భంలో రెండింటిని కలిపేటువంటి ప్రయత్నమే చేస్తుంది కంజంక్షన్. రెండింటిని కలిపేటువంటి ప్రయత్నం, 2 మీనింగ్ఫుల్ పూర్తి అర్థాన్ని కలిగినటువంటి వాటిని కలిపేటువంటి ప్రయత్నమే చేస్తుంది కోఆర్డినేట్. అయితే ఆ పూర్తి అర్థాన్ని కలిగినటువంటి రెండింటిలో ఒక భావాన్ని మరొక భావాన్ని క్యారీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రెండింటిని కలపడానికి ఉపయోగించేటువంటి కంజంక్షన్ ఏమంటామంటే మనం బట్ అని అంటాం. ఇది అడ్వర్జేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాస్తున్నా. సో రాజు ఈజ్, సో కంజంక్షన్స్. సో ప్రధానంగా అంటే చాలా తక్కువే ఉంటాయి. సో వాటిని ఒక్కసారి మీరు చూసినట్టయితే సరిపోతుంది. నేను సో ఎగ్జాంపుల్కి ఒక కంజంక్షన్ని మీతో షేర్ చేసుకుంటా. బట్ అనేటువంటిది ఒక కంజంక్షన్. ఇది ఏం కంజంక్షన్ అంటే కోఆర్డినేట్ కంజంక్షన్. ఇంకా డెప్త్కి వెళ్ళి ఏం కోఆర్డినేట్ కంజంక్షన్, 4 టైప్స్లో ఏ కోఆర్డినేట్ కంజంక్షన్ అన్నప్పుడు మనం అడ్వర్జేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాం. ఇచ్చినటువంటి 2 సెంటెన్సెస్లో అవి ఒక సెంటెన్స్ మరొక సెంటెన్స్ వ్యతిరేక భావాన్ని క్యారీ చేస్తున్నటువంటి సందర్భంలో రెండింటిని కలిపేటువంటి ప్రయత్నమే చేస్తుంది కంజంక్షన్. రెండింటిని కలిపేటువంటి ప్రయత్నం, 2 మీనింగ్ఫుల్ పూర్తి అర్థాన్ని కలిగినటువంటి వాటిని కలిపేటువంటి ప్రయత్నమే చేస్తుంది కోఆర్డినేట్. అయితే ఆ పూర్తి అర్థాన్ని కలిగినటువంటి రెండింటిలో ఒక భావాన్ని మరొక భావాన్ని క్యారీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రెండింటిని కలపడానికి ఉపయోగించేటువంటి కంజంక్షన్ ఏమంటామంటే మనం బట్ అని అంటాం. ఇది అడ్వర్జేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాస్తున్నా. సో రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్. రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్. సో రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్. సో రఫీ ఈజ్ నాట్ ఏ స్మార్ట్ బాయ్. ఓకేనా? సో రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్, రఫీ ఈజ్ నాట్ ఏ స్మార్ట్ బాయ్. సో ఇప్పుడు 2 సెంటెన్సెస్ చూడండి. సో మనం ఏదైనా ఒక సెంటెన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామో మీకు క్లారిటీ ఉంది కదా. ఏదైనా సెంటెన్స్ని కానీ క్లాజెస్ని కానీ, ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్ అనేటువంటి కాన్సెప్ట్లో భాగంగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ నో సబ్జెక్టు, నో ఫైనైట్ వర్బ్, నో కంప్లీట్ మీనింగ్, దీన్ని ఫ్రేజ్ అని అంటాం. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్టు విత్ ఫైనైట్ వర్బ్, ఎయిదర్ ఇన్కంప్లీట్ మీనింగ్ ఆర్ కంప్లీట్ మీనింగ్, దీన్ని క్లాస్ అని అంటాం. ఇన్కంప్లీట్ మీనింగ్ ఉండేటువంటి క్లాస్ని మనం సబార్డినేట్ క్లాస్ అని అంటాం. కంప్లీట్ మీనింగ్ ఉండేటువంటి క్లాస్ని మెయిన్ క్లాస్ లేదా సింపుల్ సెంటెన్స్ అని అంటాం. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్టు విత్ ఫైనైట్ వర్బ్ విత్ కంప్లీట్ మీనింగ్ పక్కా. సో దాన్ని మనం అసర్ట్ చేయాలి, ఇక్కడ అసర్షన్ ఇవ్వాలి. ఏంటది? కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటువంటిది సెంటెన్సు, కంప్లీట్ మీనింగ్ ఇచ్చే లేదా ఇవ్వలేని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ రిప్రజెంటేషన్ని మనం ఏమంటాం? క్లాజ్ అని అంటాం. అయితే క్లాజ్లోనూ సెంటెన్స్లోనూ సిమిలర్గా ఉండేటువంటి లక్షణం ఏంటంటే రెండింటిలో సబ్జెక్టు ఉంటుంది, వర్బ్ ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇది సబ్జెక్టు కదా, ఇది వర్బ్ కదా, సబ్జెక్టు వర్బ్ కదా. రైట్, సో రెండవ సెంటెన్స్ చూడండి, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్ కదా. ఎస్, రెండింటిలో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. అయితే ఈ రెండు
పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని క్లాజా సెంటెన్స్ అని మనం చెప్పవచ్చు. రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్ పూర్తి అర్థాన్ని ఇస్తుంది, ఇది సెంటెన్సే. అండ్ దెన్ రఫీ ఈజ్ నాట్ ఏ స్మార్ట్ బాయ్ పూర్తి అర్థాన్ని ఇస్తోంది కాబట్టి ఇది కూడా సెంటెన్సే. ఓకేనా, రెండు సెంటెన్సెస్సే. అయితే ఈ రెండింటిలో కంజంక్షన్సే లేవు. రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్లో కంజంక్షన్ లేదు, అండ్ దెన్ రఫీ ఈజ్ నాట్ ఏ స్మార్ట్ బాయ్ ఇందులో కూడా కంజంక్షన్ లేదు. కంజంక్షన్స్ లేనటువంటి ఎయిదర్ కోఆర్డినేట్ ఆర్ సబార్డినేట్ ఏదైనా కంజంక్షన్ లేనటువంటి వాక్యాన్ని ఏమంటామంటే సింపుల్ సెంటెన్స్ అని అంటాం. కంజంక్షన్ లేని వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్. ఓకే, నో ప్రాబ్లం. ఈ రెండింటిని మనం కలిపేటువంటి ప్రయత్నం చేస్తాం. రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్ బట్ రఫీ ఈజ్ నాట్ ఏ స్మార్ట్ బాయ్. ఇదే దీనికి సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. అయితే సాధారణంగా లాంగ్వేజ్ అనేటువంటిది షార్ట్ ఫామ్స్లో యూజ్ చేయాలి కాబట్టి రాము ఈజ్ ఏ స్మార్ట్ బాయ్ బట్ రఫీ ఈజ్ నాట్ అనేటువంటి రిప్రజెంటేషనే యూస్ చేస్తుంటాం. ఎనీహౌ మొత్తానికి ఈ రెండింటిని కలిపితే మనకి బి టు బట్టు పెట్టి కలిపితే సెంటెన్స్ ఏమవుతుంది అంటే రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్, రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్ బట్ రఫీ ఈజ్ నాట్ ఏ స్మార్ట్ బాయ్. ఓకేనా, సో సింథసిస్. అయితే నేనేమంటున్నా లాంగ్వేజ్ అనేది షార్ట్ ఫామ్స్లో యూజ్ చేయడానికే ఎక్కువ ఇష్టపడతారు. అంటే లాంగ్వేజ్ మీద పట్టు ఉంది అని మనం తెలుసుకోవాలి అంటే ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసేటువంటి విధానంలో షార్ట్ ఫామ్స్ని ఎక్కువగా యూజ్ చేసినారు అంటే లేదా ఎక్కువ కంజంక్షన్స్ని యూజ్ చేసుకుని ఆ లెంతీ ఎక్స్ప్రెషన్స్ అన్నింటిని తగ్గించుకుంటూ వెళ్ళారంటే లేదా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు లాంగ్వేజ్ మీద పట్టు ఉన్నట్లు. అందుకనే మీకు కాంట్రాక్షన్స్ అని ఒకటి వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్లో దాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కాంట్రాక్షన్స్ ఎందుకు వచ్చినాయి అని అంటే లెంతీ ఎక్స్ప్రెషన్స్ని వాటిని షార్ట్ ఎక్స్ప్రెషన్స్గా మార్చి స్పీకర్కి మరియు లిజనర్కి ప్రొనౌన్స్ చేయడానికి ఆర్టికులేట్ చేయడానికి స్పీకర్కి రిసీవ్ చేసుకొని కాంప్రహెండ్ చేసుకోవడానికి లిజనర్కి ఇద్దరికీ కన్వీనియంట్గా ఉండదు అనే ఉద్దేశంతో ఈ షార్ట్ ఫామ్స్ వచ్చినాయి. రైట్, సరే మొత్తానికి రాజు ఈజ్ ఏ స్మార్ట్ బాయ్ బట్ రఫీ ఈజ్ నాట్. సో ఈ రకంగా యాక్చువల్గా రఫీ ఈజ్ నాట్ ఏ స్మార్ట్ బాయ్ అనేటువంటిది మనకు టోటల్ సెంటెన్స్. చూడండి, సో ఇక్కడ బియూటీ బట్ని యూజ్ చేసినాం కదా, ఈ బట్ని మనం కంజంక్షన్ అనాలి అంటే ఏవైనా రెండు సెంటెన్సెస్ని కానీ లేదా రెండు వర్బ్స్ని కానీ రెండు వర్డ్స్ని కానీ అది కలుపుతూ ఉంటే అప్పుడు దానిని కంజంక్షన్ అని అంటాం. సో ఇది సెంటెన్సే కదా, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. ఇది సెంటెన్సే కదా, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. దీనికి పూర్తి అర్థం ఉంది, దానికి పూర్తి అర్థం ఉంది. ఈ సీక్వెన్స్లో యూజ్ చేసినటువంటి బట్ని ఏమంటాము అంటే కంజంక్షన్ అని అంటాం. కంజంక్షన్లు కూడా ఏ కంజంక్షన్ అంటే రెండు ఈక్వల్ సెంటెన్సెస్కి మీనింగ్ కలిగినటువంటి సెంటెన్సెస్ని కలుపుతుంది కాబట్టి కోఆర్డినేట్ కంజంక్షన్ అంటాం. అయితే ఒక సెంటెన్స్ మరొక సెంటెన్స్ పూర్తి వ్యతిరేక భావాన్ని క్యారీ చేస్తున్నాయి కాబట్టి దీనిని అడ్వర్సేటివ్ కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాం. ఓకే, అయితే ఇదే బట్ని మనం ఉపయోగించేటువంటి తీరు మారింది అంటే ఏమవుతుందో చూడండి. సో ఐ రెడ్ all the pages, I read all the pages but the last one. ఇది నేను ఒక ఎక్స్ప్రెషన్ రాసిన, ఐ రెడ్ ఆల్ ద పేజెస్ బట్ ద లాస్ట్ వన్ అంటే సో ఒక బుక్లో ఉండేటువంటి ఒక బుక్ సో దాని యొక్క ఆ పుస్తకం కలిగి ఉన్నటువంటి పేజెస్లో భాగంగా అన్ని పేజీలు నేను చదివినాను, అయితే ఒక చివరి పేజీ మిగిలి ఉంది అనేటువంటి సీక్వెన్స్లో ఇలా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసినటువంటి బట్ని మనం కంజంక్షన్ అనాలి అంటే ఇటువైపులా ఇరువైపులా సో సెంటెన్సెస్ మనకు ఉండాలి లేదా మీనింగ్ కలిగినటువంటి వర్డ్స్ అన్నా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి సెంటెన్సెస్సే ఉన్నది, ఇది సబ్జెక్టు ఇది వర్బ్, సబ్జెక్టు వర్బ్, ఎస్ ఇది సెంటెన్సే. ఐ రెడ్ ఆల్ ద పేజెస్ ఇది సెంటెన్సే, పూర్తి అర్థాన్ని కలిగి ఉంది. అయితే ఇక్కడ దగ్గరికి వచ్చేతలకే ద లాస్ట్ వన్, సో ఇది కేవలం సబ్జెక్టుగా మాత్రమే ఉపయోగపడుతుంది. సో దీనిలో వర్బ్ మిస్ అయింది కదా, అంటే రెండవ భాగము ఎటువంటి పరిస్థితుల్లో ఇది సెంటెన్స్ కాదు. అంటే కేవలం ఒక సెంటెన్స్లో ఉండేటువంటి అర్థాన్ని పెంచడానికి మాత్రమే ఏదైనా ఒక నౌను, ఏదైనా ఒక ప్రొనౌను, ఏదైనా ఒక అడ్వర్బ్ ఆఫ్ టైము, ఏదైనా ఒక అడ్వర్బ్ ఆఫ్ ప్లేసు వీటి ముందర ఉపయోగిస్తూ ఏ పదానికి ముందు వైపునైతే ఉపయోగించినామో ఆ పదానికి వాక్యంలోని మిగిలిన పదాలకు మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి సీక్వెన్స్లో బట్ను ఏమంటాము అంటే ప్రిపోజిషన్ అని అంటాం. ఎస్, బట్ని ఏమంటామంటే ప్రిపోజిషన్. చూడండి యూసేజ్ని బట్టి అది ఒకే వర్డు
కంజంక్షన్గా యాక్ట్ చేస్తుంది మరియు ప్రిపోజిషన్గా యాక్ట్ చేస్తుంది. ఈ లిస్టును తయారు చేసుకొని టోటల్ కంజంక్షన్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా యాక్ట్ చేసేటువంటి ఆ పదాలని మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేసినట్లయితే రేపటి ఎగ్జామినేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది రెండవ కేటగిరీ. ఇక నేను మూడవ కేటగిరీలోకి వెళ్తున్నా. ప్రశ్న రావడానికి అవకాశం ఉండేటువంటి మూడో కేటగిరీ. అయితే మనము ఎక్కడెక్కడ ప్రశ్న వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అదర్ గ్రామటికల్ కేటగిరీ అనేటువంటిది ఈ రెండింటి అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లోకి వెళ్తున్నా. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఒక్కసారి చూడండి. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ యొక్క వర్డ్ ఆర్డర్ని బేస్ చేసుకొని, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, సెంటెన్స్ యొక్క వర్డ్ ఆర్డర్ని లేదా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ని 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి సింపుల్ సెంటెన్స్, రెండవది కాంపౌండ్ సెంటెన్స్, మూడవది కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఒకటి సింపుల్ సెంటెన్స్, రెండవది కాంపౌండ్ సెంటెన్స్, మూడవది కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకేనా? సో సాధారణంగా కంజంక్షనే లేనటువంటి దానిని సింపుల్ సెంటెన్స్ అని అంటాం. అంటే సో సెంటెన్స్ అంటేనే ఇందులో ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది మరియు వర్బ్ ఉంటుంది. సో ఈ టోటల్ రిప్రజెంటేషన్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి. ఇదే కదా సెంటెన్స్ అంటే సబ్జెక్టు మరియు వర్బ్ను కలిగి సో కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటువంటి ఏదైనా ఒక రిప్రజెంటేషన్ని మనం సెంటెన్స్ అని అంటాం. ఆ సెంటెన్సెస్ని అందులో ఉండేటువంటి వర్డ్ ఆర్డర్ని బేస్ చేసుకొని, అందులో ఉండేటువంటి కంజంక్షన్స్ని బేస్ చేసుకొని మనం 3 రకాలుగా ప్రధానంగా డివైడ్ చేస్తాం. ఒకటి సింపుల్ సెంటెన్స్ అంటే ఇందులో కంజంక్షన్ ఉండదు. కాంపౌండ్ సెంటెన్స్ అని అనబడాలి అంటే ఇందులో ఏ కంజంక్షన్ ఉండాలి అంటే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉండాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ అనబడాలి అంటే ఇందులో ఏ కంజంక్షన్ ఉండాలి అంటే సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి. ఓకేనా? సో 200% రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటి తెలుసా? ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో కనుక్కోండి అని అడిగేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్లో కంపారిజన్ ఏ డిగ్రీలో జరిగింది అంటే పాజిటివా, కంపారిటివా, సూపర్లేటివ్ డిగ్రీవా కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ని ఆధారంగా చేసుకొని అది అసెప్టివా, ఇంటరాగేటివా, ఎక్స్క్లమేటరీనా, ఇంపరేటివా, ఆప్టేటివా అని అడగడానికి అవకాశం ఉంది. నాలుగవ రకం అంటే ఈ కేటగిరీలో ఫోర్త్ పాసిబిలిటీ ఉన్నటువంటి ఏరియా ఏంటి అంటే ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ అందులో యూజ్ చేసినటువంటి స్ట్రక్చరల్ ఐటమ్స్ను బేస్ చేసుకొని ఏదైనా ఒక సెంటెన్స్లో యూజ్ చేసినటువంటి స్ట్రక్చరల్ ఐటమ్ను బేస్ చేసుకొని అది సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా కనిపెట్టండి అని అనడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కంజంక్షనే లేకపోతే అప్పుడు దాన్ని ఏమంటాం? సింపుల్ అని అంటాం. కోఆర్డినేట్ కంజంక్షన్ కలిగి ఉండేటువంటి రిప్రజెంటేషన్ ఏమంటామంటే కాంపౌండ్ అని అంటాం. అండ్ దెన్ సబార్డినేట్ కంజంక్షన్ని కలిగినటువంటి దానిని ఏమంటాము అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. సాధారణంగా ఈ స్ట్రక్చరల్ బేస్డ్ సెంటెన్సెస్ని కంజంక్షన్స్ని బేస్ చేసుకునే కాకుండా అందులో ఉండేటువంటి ఫైనైట్ వర్బ్స్ని బేస్ చేసుకొని కూడా మనం లెక్క పెట్టవచ్చు. నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ ఇన్ ఏ సెంటెన్స్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్లాజెస్. ఆ రకంగా అంటే సింపుల్ సెంటెన్స్లో ఎన్ని ఫైనైట్ వర్బ్స్ ఉంటాయి అంటే ఒక్కటే ఫైనైట్ వర్బ్ ఉంటుంది. సో ఒకటే ఫైనైట్ వర్బ్ ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్లో ఎన్ని క్లాజెస్ ఉంటాయంటే ఒకటే క్లాస్ ఉంటుంది. ఇక కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఫైనైట్ వర్బ్స్ని మీరు లెక్క పెట్టుకొని ఎన్ని క్లాజెస్ చెప్పవచ్చు అంటే టైప్ ఆఫ్ సెంటెన్సే కాకుండా సో మీకు గుర్తుందో లేదో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని మీరు ఒక్కసారి చూసినట్లయితే సో 2018లో జరిగినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్లో సో వరుసగా 6 ప్రశ్నలు క్లాజెస్, సెంటెన్సెస్ మీదనే ఇచ్చినాడు. అంటే ఆ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్లాజెస్, సెంటెన్సెస్ నీట్గా చూసుకొని వెళ్ళి ఉంటారో వాళ్ళకి టోటల్ గ్రామటికల్ పార్ట్ మీదనే అప్పర్ హ్యాండ్ వస్తుంది. సో ఆ విధంగా ఇది
పేపర్ని క్రూషియల్ చేయాలి, కష్టం చేయాలి అని అనుకున్నప్పుడు వీటి మీద ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నార్మలైజేషన్లో మీరు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ లేదా క్లాజెస్ లేదా కంజంక్షన్స్ మీద ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నను మీరు తప్పనిసరిగా కరెక్ట్ చేయగలిగినట్లయితే నార్మలైజేషన్లో మీ యొక్క స్కోర్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ప్రశ్న తప్పనిసరిగా డిఫికల్టీ ఏరియాలో వస్తుంది. మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ, ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలు మీరు సమాధానం చేసినా 1 మార్కు మాత్రమే వస్తుంది తప్పితే నార్మలైజేషన్లో వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సో మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు 130, 140 వచ్చినాయనుకోండి, ఇది బిఫోర్ నార్మలైజేషన్. సో డిఫికల్ట్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు మ్యాక్సిమం మీకు వచ్చిన స్కోర్ కంటే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా వీటి మీద అవగాహన ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో స్ట్రక్చర్ను బేస్ చేసుకొని 3 రకాల సెంటెన్సెస్గా డివైడ్ చేసినామని చెబుతూనే ప్రతి సెంటెన్స్లో ఉండేటువంటి క్లాజెస్ను కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఏదైనా ఒక సెంటెన్స్లో అసలు ఒకటే ఒక ఫైనైట్ వర్బ్ ఉంది అంటే ఒక్క క్లాజ్ ఉన్నట్టు. అంటే సింపుల్ సెంటెన్స్లో ఒకటే ఫైనైట్ వర్బ్ ఉంటుంది కాబట్టి సో ఒక క్లాజ్తోనే అది ఆ సెంటెన్స్ ఏర్పడింది. ఆ క్లాజ్నే మనం మెయిన్ క్లాజ్ అంటాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలుసు. ఇక కాంపౌండ్ సెంటెన్స్లో ఎన్నైతే ఫైనైట్ వర్బ్స్ ఉంటాయో అన్నీ క్లాజెస్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈవెన్ కాంప్లెక్స్ సెంటెన్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ ఇన్ ద సెంటెన్స్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్లాజెస్. యూ షుడ్ నాట్ ఎస్టిమేట్ నెంబర్ ఆఫ్ క్లాజెస్ ఆఫ్ ద సెంటెన్స్ బై కన్సిడరింగ్ ఇట్స్ లెంత్. సో సెంటెన్స్ యొక్క లెంత్ని బేస్ చేసుకొని సెంటెన్స్ చిన్నది అయితే, సెంటెన్స్ పెద్దదైతే అనేటువంటి పేర్లతో క్లాజెస్ నెంబర్తో మీరు ముడిపెట్టగాకండి. చిన్నది ఉంది అంటే అందులో ఒక క్లాజ్ ఉన్నట్లు, పెద్దది అంటే ఎక్కువ క్లాజులు ఉన్నట్టు. ఇది అన్సైంటిఫిక్ అజంప్షన్ అండ్ యాంటిసిపేషన్ అవుతుంది. సో మీరు ఫైనైట్ వర్బ్స్ని లెక్క పెట్టాల్సిందే. ఫైనైట్ వర్బ్ ఒకటే ఉన్నిందంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. సింపుల్ సెంటెన్స్ లేదా మెయిన్ క్లాజ్ అర్థము కోసం వేరే దాని మీద డిపెండ్ కాకుండా సొంత అర్థాన్ని కలిగినటువంటిది అని మీరు తెలుసుకోవాలి. ఇక నెంబర్ ఆఫ్ ఫైనైట్ వర్బ్స్ను పెరుగుతూ వెళ్ళినాయి అంటే అప్పుడు అది కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ సెంటెన్స్. మరి కాంపౌండా కాంప్లెక్స్ అంటే మళ్ళీ కంజంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది అంటే కాంపౌండ్, సబార్డినేట్ కంజంక్షన్ ఉంది అంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇది కంజంక్షన్ మరియు కంజంక్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్కు సంబంధించినటువంటి సమాచారం. రేపటి ఎగ్జామినేషన్లో టేక్ ఇట్ గ్రాంటెడ్ దీని మీద నేను చేసినటువంటి అనాలిసిస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే తప్పనిసరిగా 2 to 3 క్వశ్చన్స్ని మీరు ఎడ్జ్ తీసుకోవడానికి మిగిలినటువంటి కాంపిటీషన్ కంటే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.